ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. గత ఏడాది పాలనలో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 62% మంది రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడగా, మరో 32% మాత్రం మరింత వేగం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెట్టుబడుల ఆకర్షణలు కొనసాగుతున్న కసరత్తు ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్న ఆశతో యువత ఉత్సాహంగా ఉంది. అలాగే నిర్మాణ రంగంలో పురోగతితో కూలీలకు కూడా ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల వ్యూహంలో ప్రజల్లో సంతృప్తి కలిగిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా, గోశాలల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందుతోంది. ఈ అభివృద్ధి పనులు గ్రామస్తుల్లో ఆశాజనక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మహిళలకు విశేష ఆనందం కలిగిస్తోంది. సంవత్సరానికి 3 సిలిండర్ల ఉచిత పంపిణీ వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం ప్రశంసనీయం. తాజాగా ప్రారంభించిన తల్లికి వందనం పథకానికి కూడా మంచి స్పందన లభించింది. ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 80% మంది లబ్ధిదారుల ఖాతాల్లో పిల్లల సంఖ్యను బట్టి 13,000 చొప్పున నిధులు జమ చేశారు. గత వైసీపీ పాలనలో చేపట్టిన పథకాలపై జగనన్న అనే పేర్లు ముద్రపడినప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేధావులు, సాంఘిక ప్రముఖుల పేర్లతో కొత్త రూపు కలిగించింది. ఉదాహరణకు సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేర్లను వినియోగించి ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. మధ్యతరగతి ప్రజల్లో ఇది సానుకూల స్పందనను తెచ్చిపెట్టింది. అభివృద్ధి, సంక్షేమం రెండింటి కలయికలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో బలమైన మద్దతు కొనసాగుతోంది. ప్రజలు ప్రభుత్వం పనితీరుకు మంచి మార్కులు వేయడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.